ఇది చందమామ కథ. కథ పేరేంటంటే పొట్టి పిచ్చుక కథ. అనగనగా ఒక ఊర్లో ఒక పొట్టి పిచ్చుక ఉండేదంట. అదేం చేసింది, ఊరల్లా తిరిగి ఉలవగింజ, చేనల్లా తిరిగి శనగ్గింజ, పెరడల్లా తిరిగి పెసరగింజ, ఇలాంటివి ఎన్నో గింజలు పోగు చేసుకుని కొట్టి కొట్టి కొండంత రొట్టి చేసుకుంది. ఆ రొట్టి చేసుకుని చింత చెట్టు మీద కూర్చుని ఆ పిచ్చుక ఆ రొట్టెని ఎగరేసుకుంటూ తింటూ ఉంటే చీమ తలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోయింది. అప్పుడు ఆ పిచ్చుక ఏం చేసింది, వడ్రంగి దగ్గరికి వెళ్ళి వడ్రంగి అతి కష్టపడి కొండంత రొట్టి చేసుకుని తింటుంటే చీమ తలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోయిందోయ్, చెట్టు కొట్టి అది తీసి పెట్టాలోయ్ అంది. వడ్రంగి చీమ తలకాయంత ముక్క కోసం చెట్టు కొట్టాలా అని పకపకా నవ్వాడు. అప్పుడు ఆ పిచ్చికి ఎంతో కోపం వచ్చింది. తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు ఎంతో కష్టపడి కొండంత రొట్టి చేసుకుని తింటుంటే చీమ తలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోయింది, తీసి పెట్టమని వడ్రంగిని అడిగితే తీయనన్నాడు. వడ్రంగిని దండించు రాజా అంది. రాజు కూడా నవ్వి, ఇంత చిన్న పనికి వడ్రంగిని దండించాలా, దండించని పో అన్నాడు రాజు. అమ్మా, వీడి పని ఇలా ఉందా అని ఆ పిచ్చుక వెంటనే లేళ్ల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి, చెట్టు కొట్టమంటే వడ్రంగి కొట్టనన్నాడు, వడ్రంగిని దండించమంటే రాజు దండించలేదు, రాజుకి ఉద్యానవనం అంటే ఎంతో ఇష్టం, అది పాడు చెయ్యండి లేళ్ళు అని అడిగింది. ఈ చీమ తలకాయంత రొట్టె ముక్కకి చక్కటి రాజుగారి పూలతోట పాడు చేస్తామా, చాలు పో అన్నాయి లేళ్ళు. అమ్మ, వీటమ్మ కడుపు కాలా, ఈ వెధవలేళ్ళకి ఇంత తెగులా అని ఆ పిచ్చికేం చేసింది, బోయవాడి దగ్గరికి వెళ్ళి బోయాడు చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు త్వరలో పడిపోయింది, తీయమంటే వడ్రంగి తీశాడు కాడు, వడ్రంగిని దండించమంటే రాజు అలా చేయలేదు, రాజు పూలతోట పాడు చేయమంటే లేళ్ళు కూడా పాడు చేయలేదు, లేళ్ళు కాళ్ళు విరక్కొట్టబోయాడు అని అంది. ఇదంతా విని బోయేవాడు ఈపాటి భాగ్యానికి చెంగున గెంతే లేళ్ల కాళ్ళను విరక్కొట్టనా, బాగానే ఉంది, వెళ్ళు అని పంపేశాడు. దాంతో పిచ్చిక్కి కోపం ఎక్కువై ఎలుక దగ్గరికి వెళ్ళి, ఓయ్ ఎలుక, ఓ సహాయం చేసి పెట్టాలి, చీమ తలకాయంత రొట్టె ముక్క చింత చెట్టు త్వరలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీశాడు కాదు, వాణ్ణి దండించమంటే రాజులా చేశాడు కాదు, రాజుగారి పూల తోటను పాడు చేయమంటే లేళ్ళు అలా చేసాయి కాదు, లేళ్ల కాళ్ళు విరక్కొట్టమంటే బోయ విరక్కొట్టాడు కాదు, బోయ చెప్పులు కొరికి పాడు చేయి ఎలుక అంది. ఎలుకకు కూడా నా వల్ల కాదు పో అంది. అమ్మ దొంగ మొహమా, నీకెంత గర్వమే అని పిల్లి దగ్గరికి వెళ్ళి పిల్లి బావా చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు త్వరలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీశాడు కాదు, వడ్రంగిని దండించమంటే రాజు అలా చేయలేదు, రాజు పూల తోట చెరపమంటే లేళ్ళు అలా చేయలేదు, లేళ్ళు కాళ్ళు విరక్కొట్టమంటే బోయ విరక్కొట్టాడు కాదు, బోయ చెప్పులు కొరకమంటే ఎలుక కొరికింది కాదు, ఎలుకను వేటాడి పిల్లి అంది. నాకు ఇప్పుడు చాలా పనులున్నాయి, ఇదే పనా ఏంటి అని పిల్లి వెళ్ళిపోయింది. అయ్యో, దీని దర్జా మండా, ఉండు దీని పని పడతానని తిన్నగా అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వ చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు త్వరలో పడితే వడ్రంగి తీశాడు కాదు, రాజు వడ్రంగిని దండించాడు కాదు, రాజుగారి పూల తోటను లేళ్ళు పాడు చేయను లేదు, లేళ్ల కాళ్ళు బోయ విరక్కొట్టలేదు, ఎలుక బోయ చెప్పులు కొరకలేదు, పిల్లి ఎలుకను వేటాడలేదు, పిల్లి మీద వేడివేడి పాలు పొయ్యవ్వా అంది. నీ చీమ తలకాయంత రొట్టె ముక్క కోసం పిల్లి మీద పాలు పోస్తావా, చాలే అని అవ్వ కసిరి పొమ్మంది. ఏమి తూలిపోతున్నావే మా అమ్మ అని తిన్నగా తాతయ్య దగ్గరికి వెళ్ళి చీమ తలకాయంత రొట్టె ముక్క త్వరలో పడిపోతే వడ్రంగి తీనన్నాడు, రాజు వడ్రంగిని దండించలేదు, లేళ్ళు రాజుగారి పూలతోట పాడు చేశాయి కాదు, లేళ్ల కాళ్ళు బోయ విరక్కొట్టలేదు, బోయ చెప్పులు ఎలుక పీకలేదు, అవ్వ పిల్లి మీద వేడి పాలు పొయ్యలేదు, అవ్వను చితక్కొట్టు తాత అంది. అమ్మో, నేను అలా చేస్తానా, చెయ్యను పో అన్నాడు తాత. ఓహో, నీకింత గర్వమా, సరే అని ఆ పిచ్చికేం చేసింది, గబగబా ఆవు దగ్గరికి వెళ్ళి
ఆవు పిన్ని చీమ తలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోతే వడ్రంగి తీశాడు కాదు. రాజు వడ్రంగిని దండించలేదు. రాజు పూల తోట లేళ్లు పాడు చేయలేదు. లేళ్ల కాళ్ళు బోయేవాడు విరక్కొట్టలేదు. బోయే చెప్పులు ఎలుక కొరకలేదు. ఎలుకని పిల్లి వేటాడలేదు. పిల్లి మీద అవ్వ వేడిపాలు పొయ్యలేదు. తాత అవ్వను చితక్కొట్టలేదు. తాత పాలు తీయడానికి వచ్చినప్పుడు ఫెడీమని తన్ను ఆవు అంది. అబ్బే, నేను అట్లా చెయ్యను సుమా అంది ఆవు. అప్పుడు పిచ్చుక విచారిస్తూ, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో, ఎవరిని అడిగినా ఏమీ చేయనంటున్నారు, ఎలాగో అని ఏడుస్తూ కూర్చుంది. అంతట్లో ఒక ఈగ ఆ దారమ్మటి వెళ్తూ, ఏం పిచ్చుక ఏడుస్తున్నావేంటే? అప్పుడు పిచ్చుక జరిగిందంతా చెప్పి ఉపకారం చేసి పెట్టమంది. అప్పుడు ఈగ ఏం చేసింది, వెంటనే వెళ్ళి ఆవు చెవిలో దూరి నానా అల్లరి చేసింది. అప్పుడు ఆ ఆవు ఆ బాధ భరించలేక తాతని తన్నింది. తాతకేమో కోపం వచ్చి అవ్వని చితక్కొట్టాడు. అవ్వకి ఒళ్ళు మండి పిల్లి మీద వేడి పాలు పోసింది. పిల్లి కోపం కొద్దీ ఎలుక వెంట పడింది. ఎలుక భరించలేక బోయే చెప్పులు కొరికింది. బోయేవాడు ఆ కోపం తీర్చుకోవడానికి లేళ్ల కాళ్లను విరక్కొట్టాడు. లేళ్ళు కోపం చేత రాజుగారి తోటను పాడు చేశాయి. రాజుకి బుద్ధి వచ్చి వడ్రంగిని శిక్షించాడు. వడ్రంగి చచ్చినట్టు చెట్టును నరికి తొర్ర తవ్వి ఆ చీమ తలకాయంత రొట్టె ముక్కను తీసి పిచ్చుక చేతిలో పెట్టాడు. పిచ్చుక మళ్ళీ ఎగరేసుకుంటూ ఆ రొట్టె ముక్కను కమ్మగా తిన్నది. బాగుందా మరి కథ?